అక్క బోళ్ళు డబ్బాలు చూపెడతానవు మళ్ళేం వంట చేత్తన్నావు అక్క అనుకుంటారా? లేదండి. ఇవి మొన్నటియే బోళ్ళు. మనం వంట చేస్తేనే ఇగ డబ్బులైతే ఊరికే అచ్చి పడేయి గదా! వాటెనక మళ్ళీ కష్టం ఉంటది గదా! ఇగ వండిన బోళ్ళు, ఆ ప్యాకేసిచ్చిన డబ్బాలు అన్నీ మనమే కడుక్కోవడం. ఇగ అవన్నయితే మళ్ళా చక్కగా నైటే చక్కగా కడిగి పక్కకు పెట్టుకొని ఉంచుకున్నా. ఇక తర్వాత దోస పిండి గూడా పట్టుకున్నా. నేను దోస పిండి ఎట్లా పట్టుకుంటానో అదైతే మీకు జూపిస్తా చూడండి. దోస పిండిలనైతే అటుకులు పోస్తారని తెలిసింది. నేనెప్పుడు ట్రై చేయలే గానీ, ఇగ చేద్దామని జెప్పేసి కొన్నైతే అటుకులు పోషినా. మంచిగచ్చినాయి దోసలు గూడా. అంటే ఇట్లా క్రిస్పీగా రాకుండా సాఫ్ట్‌గా వచ్చినాయి. ఇగ పిల్లలకు గూడా బాక్స్‌లో పెడితే గూడా మంచిగా ఈవినింగ్ వరకు గూడా మంచిగా మెత్తగుంటాయి దోసలైతే. ఇకనైతే దోసలేసిస్తాను. ఇగ పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయారు గానీ, పల్లీలైతే ఇట్లా ఏయించి పెట్టుకున్నా తొందర అయిపోతది వంట అని జెప్పేసి. ఇగ చట్నీ గూడా తొందరగా చేసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడని జెప్పేసి. ఇగ పిల్లలైతే ఎళ్ళిపోయారు గానీ, ఇగ మా యారాలకైతే దోస అంటే చాలా ఇష్టం. ఇగ తనని రమ్మన్నా. తనకు గూడా 2 దోసలైతే ఏసి ఇచ్చేషినా. ఇగ తిన్నది. చాలా బాగున్నాయని జెప్పేసింది. ఇకనైతే పల్లీలైతే స్టోర్ చేసుకుంటున్నా. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి.